హాయ్ అండి. బండి కొని రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ ఇప్పటికైతే బండి కొన్నామని చెప్పాను కానీ వీడియో అయితే పెట్టలేదు కదా. మేమైతే మా గురించి అయితే కొత్త స్కూటీ అయితే తీసుకున్నాము. అసలు దసరాకే ఇంకా స్కూటీ కొందాం అనుకున్నాము. దసరాకే వెళ్ళి అడిగితే గనక స్టాక్ లేవండి, మీరు 10 రోజుల ముందే పెట్టుకోవాలి అని చెప్పారు. ఏంటో రాను రాను ఇలాంటి స్కూటీలకి కార్లకు కూడా 10 రోజుల ముందే ఆర్డర్ పెట్టాలంట. సో అలాగని అప్పుడు దసరా అయిపోయిన తర్వాత ఆర్డర్ పెడితే దివాళీకి వచ్చిందనమాట. దివాళీ రోజే ఇంటికి అయితే తీసుకొచ్చాము. కానీ అమావాస్యతో పూజ చేయకూడదు కాబట్టి అమావాస్య వెళ్ళిన 2 రోజుల నాడైతే పూజ అయితే చేసుకున్నాము. సో 2 గుళ్ళకి అయితే వెళ్ళాము. అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ పంతులు గారు లేరనమాట. ఇక్కడ ఆటోమేటిక్ అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి పంతులతో పూజ చేపించేసి లోపలికి వెళ్ళి పూజ కూడా చేసామన్నమాట. పూజ అయితే పంతులు గారు చక్కగా చేశారు. మా ఆయనేమో నాకు పూజ చేయమన్నారు. పంతులు గారు డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడిగారు అనమాట. ఇంకా ఒకరి మొహాలు ఒకరు చూసి అని అంటే మీరే చేయండి పూజ అనేసి ఇంకా ఆయనతోనే పూజ చేపించేసి ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి గాడైతే దండ ఇంకా నిమ్మకాయల దండ అయితే పెట్టుకున్నాము. లోపలికి వెళ్ళి తీసుకొచ్చి అవి దండ నిమ్మకాయల దండ ఇంకా స్కూటీకి వేసి ఫస్ట్ డ్రైవింగ్ అయితే మా ఆయన చేశారు. పూజ అయిన తర్వాత నేను చేస్తాను అని అంటే తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇచ్చారు. ఇలా నేను డ్రైవింగ్ అయితే చేశాను. స్కూటీ ఎలా ఉందో చెప్పండి.